మిత్రులకి, మండల నాయకులకి, రాష్ట్ర ప్రజలకి, రాప్తాడు నియోజకవర్గం ప్రజలకి అందరికీ మా ధన్యవాదములు. ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అయిన వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన పేరు ప్రకాష్ రెడ్డి కాదు, అబద్ధాల రెడ్డి. అంటే ఈ నియోజకవర్గంలో ఈయనకి అబద్ధాలు చెప్పేటివి ఎక్కువ వస్తాయి. అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, నువ్వు 5 ఏళ్ళలో ఏం చేసినావని చెప్పి ఈరోజు డీజిల్ మీద ధర్నా పెట్టినావు, అది మాకు సమాధానం చెప్పాలా. ఈరోజు డీజిల్ రేట్లు ఎక్కినాయంటున్నావు, ఎక్కడ ఎక్కినాయి? ఈరోజు రాష్ట్ర సంపద కోసము మా చంద్రబాబు నాయుడు గారు, అక్కడ నరేంద్ర మోడీ గారు రాష్ట్రము దివాలా ఎత్తుతున్నాయని చెప్పి ఈరోజు సంపద సృష్టించే దానికోసము ఈరోజు మా నాయకులు పెట్రోలు డీజిల్ ఎక్కడం అనేది తప్పు అని చెప్పడం జరిగింది. అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, నువ్వు సొంత ఊరికి రోడ్డు వేయలేని వ్యక్తి ఈరోజు వచ్చి రాప్తాల్లో నువ్వు ధర్నా పెడితే మొత్తం స్టేట్ వైడ్ అంతా నవ్వుతున్నారయ్యా ప్రకాష్ రెడ్డి. ఈయన రెడ్డి అనే వ్యక్తి ఏమి చేసినాడు రాప్తాడు నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ ధర్నా పెట్టినాడో ఈరోజు రాప్తాడు ప్రజలందరికీ నువ్వు చెప్పాలా. ఈయన రెడ్డి గారు అవినీతిలో ఎక్కువ అని ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది. అదే రాష్ట్రంలో జరుగుతున్నటువన్నీ నీకు తెలియదా? మేము ఆ రోజు ఏమి హామీలు చెప్పినామో ఆ హామీలు ఈరోజు నెరవేర్చుతంటే అది నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి చూసి ఓర్వలేక ఈరోజు తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది. ఇలాంటివన్నీ రాబోయే రోజుల్లో ఇట్లే చేస్తే నీకు తగిన బుద్ధే చెప్పే కాలం దగ్గరలో ఉందని చెప్పి నేను ప్రకాష్ రెడ్డి గారికి చెప్తాండా. అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, ఈ రాప్తాడు నియోజకవర్గంలో నీ అన్నాదమ్ములు మొత్తం టోటల్గా ప్రజల్ని పీడించి పిప్పి చేసినారని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను చెప్తాండా. మళ్ళా ఈరోజు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళలో ఏదో చేసినాడంట. ఏంది చేసినాడయ్యా? ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసిండేది జనాలకి 0. ఈరోజు మేము ఆ రోజు సూపర్ 6లో ఈరోజు తల్లికి వందనమైతేమి, ఆ రోజు 4000 పింఛని చంద్రబాబు నాయుడు ఒకటే తూరే చెప్పితే మొదటి రోజు 7000 పింఛని ఇచ్చి ఈరోజు 4000 పింఛని ఇస్తంటే అది మీరు చూసి ఓరవలేక చంద్రబాబు నాయుడు మీద ఇక్కడ ఎమ్మెల్యే మీద బురద చల్లుతాండావు. అయినా చూస్తూ ఊరుకుంటాండాం. ప్రకాష్ రెడ్డి, నువ్వు ఉనికి కోల్పోతాండావు. ఈ నియోజకవర్గంలో నాకు టికెట్ వస్తాదో రాదో అని చెప్పి ఎక్కడో ఉండి ఒక నెల పోయిన తర్వాత వస్తావు, ఒక ప్రెస్ మీట్ పెడతావు, ఒక ధర్నా చేస్తావు, ఏదో పెడతావు. ఇక్కడుండే నీ కార్యకర్తల్ని కాపాడుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఆ రోజు ప్రతిపక్షంలో కార్యకర్తల్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకుపోతూ పరిటాల కుటుంబం ఆ రోజు నుండి ఈ రోజు వరకు కార్యకర్తల్ని చేతిలో పెట్టుకొని కాపాడుతుంది. అందరికీ నమస్కారము. నిన్నటి రోజున రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు వారి స్వగ్రామంలో బండమీదపల్లి చెరువు, అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల మీద అబద్ధాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పెట్రోల్ డీజిల్ పైన కూడా ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది రాప్తాడులో. అందుకు గాను రాప్తాడు మండలం తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. బండమీదపల్లి చెరువుకి ఆనాడు 2018లో 6 కోట్ల రూపాయలు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని
అదేవిధంగా లోకేష్ గారిని ఒప్పించి మెప్పించి ఈ ప్రాంత ప్రజానికం రైతాంగం అనేక విధాలుగా నష్టపోతూ ఉంది. చెరువులకు నీరు లేక అతివృష్టి అనావృష్టితో ఇబ్బంది పడుతున్నారనేటువంటి తరుణంతో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకురావడం జరిగింది. అందుకు కాలువ తీయడానికి పరిహారం కూడా రైతాంగానికి, భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి డబ్బులు ఇస్తూ, అదేవిధంగా కాలువ తీయడానికి 6 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. అందుకు గాను ఈనాడు అటు కనగానపల్లి కానీ, లాలాసాహెబ్పల్లి కానీ, బండమీదపల్లి కానీ, ఈ కింద ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా గొందిరెడ్డిపల్లి, ఎర్రగుంట, పుల్లల రేవు, వరిమడుగు, గాండ్లపర్తి, కొత్తపల్లి, ఇన్ని గ్రామాల రైతులు ఈనాడు సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటున్నారంటే దానికి కారణం ఒక పరిటాల సునీతమ్మ గారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అయ్యా ప్రకాష్ రెడ్డి, నీకు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే శక్తి సామర్థ్యం లేనటువంటి వ్యక్తివి నీవు. కేవలం అప్పులున్నాయి, బొక్కలు పడినాయి బనీలని అధికారంలోకి వచ్చావు తప్ప ఏదైనా కానీ 10 మందికి ఉపయోగపడినటువంటి వర్క్ ఏదైనా చేసి నువ్వు చేసావని అడుగుతా ఉన్నాం. నీవు నిధులు తీసుకొచ్చి చేత కాదు, ఎవరైనా చేస్తే ఏదో ఒక విధంగా అభాండం వేస్తావు. ఆ అభాండం వేసేది తప్ప నీకు ఏది కూడా చేతగానటువంటి అసమర్థుడైనటువంటి ప్రకాష్ రెడ్డి నువ్వు కేవలం ఇక్కడికి వస్తున్నటువంటి కొన్ని కంపెనీలను బెదిరించి డబ్బులు వసూలు చేసేది తప్ప నీకు ఏమీ కూడా అభివృద్ధి గురించి తీసుకురాలేవు. జగన్మోహన్ రెడ్డితో నిధులు తీసుకొచ్చే శక్తి కూడా నీ దగ్గర లేదు. ప్రాజెక్టులు కట్టి 1,00,000 ఎకరాలకు నీరు ఇస్తానన్నావు, ఒక్కొక్క మండలానికి ప్రాజెక్టు. టెంకాయలు ఏమో 3 చోట్ల కొట్టినావు, కానీ ఒక తట్టడు మన్ను కానీ ఒక సిమెంట్ బస్తాను కూడా వేసినటువంటి దాఖలు లేవు. ఊరికి అబద్ధాలతో కాలయాపన చేస్తూ ఈ నియోజకవర్గంలో ఎవరికైనా టికెట్ ఇస్తారేమో, నేను మొరుగున పడిపోతానేమో అన్నటువంటి ఉద్దేశంతో ఏదో దాని మీద ప్రెస్ మీట్లు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి రావడము, ప్రజల ముందర ఏదో 4 తప్పుడు కూతలు కూయడము, పోవడం తప్ప చేసింది ఏదేది లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. పేరూరు ప్రాజెక్టు తీసుకుందాం. పేరూరు ప్రాజెక్టు పరిటాల సునీతమ్మ గారు 805 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించింది. 805 కోట్ల రూపాయలు దగ్గర 40% వరకు జరిగినా కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీవు ఆ 805 కోట్ల రూపాయలని బడ్జెట్ని క్యాన్సిల్ చేయించినటువంటి దుర్మార్గుడివి నీవని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఈనాడు 2024 వచ్చిన తర్వాత ఆ 805 కోట్ల రూపాయలని మళ్ళీ కూడా తెప్పించి భూములు పోతున్నటువంటి రైతాంగానికి పరిహారం ఇప్పించి, నష్టపరిహారం ఇప్పించి ఈనాడు మళ్ళీ కూడా కాలువ పనులు ప్రారంభం చేసినటువంటి వ్యక్తి పరిటాల సునీతమ్మ గారు.